బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72,665 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీని చూస్తే 372 పాయింట్ల నష్టాలతో 21,963 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72,665 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 372 పాయింట్ల నష్టాలతో 21,963 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72,665 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 372 పాయింట్ల నష్టాలతో 21,963 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72,665 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ చూస్తే 372 పాయింట్ల నష్టంతో 21,963 వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తానికి ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంత భారీ పతనం దిశగా మార్కెట్లు పయనిస్తూ ఉన్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరుగుతోంది అసలు? ఇటీవలి కాలంలో మనం చవి చూడని ఈ స్టాక్ మార్కెట్ల పతనం దిశగా వెళుతున్నాయంటున్నారు. ప్రధానంగా కారణం ఏం చెప్తారు సార్? ఓవర్ వాల్యుయేషన్ అనేటువంటి కామెంట్స్ ఏవైతే వస్తున్నాయో మార్కెట్ లో స్మాల్ క్యాప్స్ కానివ్వండి, మిడ్ క్యాప్స్ కానివ్వండి, అలాగే పెద్ద స్టాక్స్ బాగా ఓవర్ వాల్యుయేషన్ అయి ఉన్నాయనేటువంటి కామెంట్స్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. అలాగే అనలిస్టులు కూడా ఎక్కువగా కూడా ఈ హెవీ వెయిట్స్ కానీ ఇవన్నీ భారీగా పెరుగున్నాయి, ఫ్యాట్ గా ఉన్నాయని చెప్పి ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు. అది కొంత నెగిటివ్ సెంటిమెంట్ కి దారి తీస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు నిన్న వచ్చినటువంటి యూఎస్ బాండ్ డీల్స్ పెరగడం కానివ్వండి, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా మార్కెట్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. దాంతో మార్కెట్ ఈ రోజు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఎక్కడ కూడా పొద్దున్నే నెగిటివ్ తో నెగిటివ్ లోకి జారిపోయినటువంటి మార్కెట్ తిరిగి ఎక్కడ ఏ దశలోనూ కోలుకున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు. హెవీ వెయిట్స్ అయినటువంటి రిలయన్స్ కానివ్వండి, టాటా గ్రూప్ కి సంబంధించినటువంటి స్టాక్స్ కానివ్వండి, ఎల్ఎన్టీ కానివ్వండి, ఇవన్నీ పతనం కావడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయినట్టు కనబడుతూ ఉంది మనకి. అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఇంకొక 600 పాయింట్ కింద సపోర్ట్ ఉంటుంది. ఆ స్థాయిని మార్కెట్ ఇంకా పరీక్షించేటువంటి అవకాశాలని రానున్న కొద్ది రోజుల పాటు మార్కెట్ ఈ బ్యారిష్ ట్రెండ్ ని కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే క్వాలిటీ ఉన్న స్టాక్స్ నిఫ్టీ 50 కానివ్వండి, నిఫ్టీ 100 లో కానివ్వండి ఉన్నటువంటి స్టాక్స్ లో బై అండ్ డిప్ మోడ్ లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కొంత దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో. సార్, ముఖ్యంగా ఏ రంగాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు అంటారు సార్? సో ఎక్కువగా చూసినట్లయితే మనకి మెటల్స్, రియాలిటీ, ఈ షేర్స్ అన్ని కూడా బాగా డంప్ అయ్యాయి. ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదండి, ఒక బ్యాంకింగ్ మాత్రం కొంత తక్కువ నష్టాల్లో నమోదు చేసింది. మిగతా సెక్టర్లన్నీ కూడా భారీగా పతనాన్ని నమోదు చేశాయి. సార్, ఇలా ఎన్ని రోజులు కొనసాగచ్చు ఈ ర్యాలీ? ఇంకొక వారం నుంచి 10 రోజుల పాటు ఇలానే ఈ బేరిష్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రీ ఎలక్షన్ ముందు కదా, ఎలక్షన్ ముందు కదండి, సో ఎలక్షన్ దాకా కూడా కొంత స్తబ్దుగా మార్కెట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ.